ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం 10th ఇంటర్ మరియు జేఈఈ మెయిన్స్ లో సత్తా చాటిన ఏకైక విద్యా సంస్థ విద్యా వికాస్. మీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం నేడే విద్యా వికాస్ ను ఎంచుకోండి. విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం. ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత గెలుపు ఎవరిదనే విషయం ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ వైసీపీ గెలుస్తుందని కొందరు, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందని కొందరు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ ఈసారి వైనాట్ 175 అంటూ బరిలోకి దిగి గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఈసారి ఎలా అయినా అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో టీడీపీ ఉవ్విళ్లూరుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, వైసీపీ రెండోసారి గెలిచి సర్కార్ను కంటిన్యూ చేస్తుందా, ఇప్పుడిదే ఎక్కడ చూసినా చర్చ. దీనికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. వీటిలో ఉత్కంఠభరితంగా ఫలితాలు ఉన్నాయి. ఒక్కో సంస్థ టీడీపీ కూటమికి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయగా మరికొన్ని సంస్థలు వైసీపీకి అనుకూలంగా ప్రకటించాయి. రైస్ జనగళం, చాణక్య స్ట్రాటజీ, పైనీర్, పీపుల్స్ పల్స్, కేకే సంస్థలు టీడీపీ కూటమికి 112 నుంచి 122 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటుందని, వైసీపీ కేవలం 50 స్థానాలకే పరిమితం కాబోతుందని ప్రకటించగా లోక్సభకు టీడీపీ 19 నుంచి 21, వైసీపీ 3 నుంచి 5 మాత్రమే వస్తాయని తెలిపింది. ఇక జన్మత్, పోల్ స్ట్రాటజీ, చాణక్య, పార్దాస్, పోల్ స్ట్రాటజీ రేస్ లాంటి సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. మొత్తానికి టీడీపీ కూటమికి అనుకూలంగా ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ కనిపించాయి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోయేది టీడీపీ కూటమి అంటూ మెజారిటీ సర్వేలు వెల్లడించాయి. ఇక ఎన్నికల ఎగ్జిట్ పోల్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఎగ్జిట్ పోల్ అనంతరం ఎవరూ కూడా రోడ్లపైకి రావద్దు, సహనంతో ఉండండి అంటూ పోలీసులు హెచ్చరించారు. అన్ని బ్రాండెడ్ మొబైల్స్, బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్. మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం.